వాళ్ళు తింటే తను తిన్నట్టు, ఇది అమ్మ. అందుకని అమ్మ భోజనం చేసిందని చెప్పకూడదు, మీరు చేస్తే అమ్మ చేసినట్టు. మీ తృప్తి అమ్మ తృప్తి, అయ్య తృప్తి అలా కాదు. వీళ్ళందరూ తిన్నాక ఆయన వాచి పెట్టుకుంటూ వస్తారు, రెండని ఆయనకి గౌరవంగా పెట్టాలి. ఆయనకు కూడా చేయిదాపంగా ముద్దెడతానంటే ఆయన తింటే అసహ్యంగా ఉంటుంది, అలా తినకూడదు. ఆయనకి పెట్టేటప్పుడు మారాలి పద్ధతి. బంగారం కంచం వేసి ఆయనకి పెడితే ఆయన చొక్కా బనీను విప్పేసి పట్టుపంచ కట్టు కూర్చుని ఆచమనం చేసి అప్పుడు ఆయన తిని అంతా అయిపోయిన తర్వాత పరమేశ్వరానుగ్రహంగా ఊరగాయలు చాలా బాగున్నాయి అనాలి. అంతేగాని తింటూ అబ్బా భలే ఉంది ఊరగాయ అంటే నీకు ప్రసాదంగా తినడం చేత కాలేదు, ఇక్కడ తినడమే నీకు వచ్చు. ఒకవేళ రుచి బాగులేకపోయినా కొంచెం ఉప్పు కలపబోయ్ అని ఉత్తరాపోసనం పట్టాక చెప్పాలి. నీకు సంప్రదాయం తెలుసు అనమాట. నువ్వు అక్కడే లొట్టలేసావనుకో పిల్లల్లాగా, నీకు తెలియదు, నువ్వు ఇక్కడ తినడానికి అలవాటు పడవాడివి. నీ వయస్సుకున్న పెద్దరికం నీ సంస్కారానికి రాలేదు, ఇంకా నువ్వు కొంత అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత జీవితం అండి! ఒక్కొక్క శ్లోకం చెప్తే ఇంతంత దర్శనం చేయించేస్తారు శంకరాచార్యుల వారు. అందుకని అంటారు, అక్కడికి వెళ్ళాక నివృత్తి చండాంశ. శంకరుడు భోజనం చేసేశాడు. శంకరుడు ఆనందంలో విగ్గు కొట్టేస్తున్నాను నేను. శంకరుడు భోజనం చేసేస్తే ఎవరికి సంతోషం? పార్వతీదేవి యొక్క పాతివ్రత్యాన్ని నిరూపిస్తోందని. అందుకని భోజనం చేయగా మిగిలినటువంటి భుక్తశేషం పిల్లలు తినకూడదా? తినకూడదు. ఎందుకని? ఆయన భోళాశంకరుడు ఆవిచ్చేశాడు. ఎవరికి ఇచ్చాడు? కన్నబిడ్డలు కాదుట ఆయన తిన్నాక తినేది. చంద్రుడు తినాలని ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. ఎందుకు చంద్రుడు తినాలని అంటే, నేను మీకు ఆ చంద్రుడి గురించి ఒక్క మాట చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ పెరియ పురాణంలో చెప్పారు. రమణ మహర్షికి మహా ఇష్టం ఆ చంద్రుడి వృత్తాంతం అంటే. చంద్రుడు కూడా మనలాగే పుట్టాడు పాంచభౌతిక శరీరంతో. ఆయన పూర్వనామధేయం విచార శర్మ. ఆయన వేదం చదువుకునేవాడు. ఒక రోజున ఆవుల్ని తోలుకుంటూ వెడుతున్నాడు, ఆవుల్ని కాసే ఆయన. తీసుకెడుతూ ఒక ఈనిన ఆవు దగ్గరికి వెళ్ళాడు. ఈనిన ఆవుకి దగ్గరికి వెళ్ళకూడదు, అలా వెడితే ఆ దూడకి మనం ఏదో ఇబ్బంది చేస్తామన్నది రక్షించడానికి మనల్ని పొడుస్తుంది, తప్పు వాడిది. వెడితే అది కొమ్ము విసిరింది. నా మీద కొమ్ము విసురుతావా అని ఆ గోపాలకుడు ఆ ఆవుని కర్ర పెట్టి నడుం మీద కొడుతున్నాడు. వేదం చదువుకుంటున్న విచార శర్మ పరుగున వచ్చి, ఆవుని కాయడం అంటే ఇది కాదురా, కొట్టడం కాదు. ఆవుని కాయడం అంటే ఆవుని కాపాడడం. నీకు చేత కాదు ఆవుల్ని కాయడం, నేను కాస్తాను ఆవుల్ని. ఇది పరమ పవిత్రమైన వృత్తి, నేను చేస్తానని వెళ్ళాడు విచార శర్మ. అంత వేదం చదువుకున్నవాడేమో, జగత్తునందు ఏ వస్తువుని ఎలా చూడాలో తెలుసున్నవాడేమో, ఆయన ఆవుల్ని ముట్టుకునేటప్పటికీ అవి అమృతం కింద పాలు పట్టేసేవిట. లోపల పట్టి వెళ్ళిలా పొదుగు ముట్టుకుంటే చాలట, చెంబుడు పాలిచ్చే ఆవులు 4 బిందెల పాలిచ్చేయడం మొదలెట్టే. వాటికి అలా ఇంటికెళ్ళి యజమానులకు పాలిచ్చే తృప్తి పోయిందిట కొన్నాళ్ళకి. మనం యజమానులకు ఇవ్వడం ఏమిటి? మహానుభావుడు మనని పోషిస్తున్నవాడు విచార శర్మ. ఆయన ఏం చేసేవాడు? ఆవులన్నింటినీ వదిలి వేదం పన్నాలన్నీ ఆమ్మాయం చేసుకుంటూ పైకి అవన్నీ చెప్పుకుంటూ కూర్చునేవాడు. ఆ వేదం వింటూ ఉండేవి ఆవులు. అందుకని ఈయనకి పాలిద్దాం అనుకున్నాయిట. ఈయన అడిగినా అడగకపోయినా ఆవులు పక్కకొచ్చి పాలు వదిలేస్తుండేవిట. ఉత్తినే వదిలేస్తున్నాయి కదా అని ఆయన ఏం చేసేవాడంటే కుండలు తెచ్చి కింద పెట్టేవాడు. అలా కుండలు నిండిపోయి పాలు అయ్యేవి. ఆ పాలు తను తాగేవాడు కాదు విచార శర్మ. వెంటనే ఆ పక్కనున్న ఏటిలో స్నానం చేసి ఇసుకతో గుడి కట్టేవాడు. అందులో ఓ ఇసుకలింగం తయారు చేసేవాడు. ఈ కుండలలో పాలు తీసి ఒక్కొక్క పాత్రతో పాలు పట్టుకుని, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ అభిషేకం చేసేవాడు. ఇక్కడ అభిషేకం పూర్తయ్యేది అసుర సంఖ్య వేళ అయ్యేది. ఈయన ఆవుల్ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతుంటే ఒక రోజున అటుగా ఒక వ్యక్తి వెళ్ళిపోతూ చూశాడు. చూస్తే ఈ పాలన్నీ పిల్లవాడు వాడు చూసేటప్పటికీ ఇసుకలో పోసేస్తున్నట్టు కనపడింది ఆయనకి. ఆయన వెళ్ళి ఊళ్ళో చెప్పాడు, మీ ఆవులు ఇంకా పాలిస్తాయి, ఆ విచార శర్మ పాలు తీసి ఇసుకలో పోసేస్తున్నాడు మధ్యాహ్నం పూట్ల అని. విచార శర్మ తండ్రిని పిలిచారు, యచ్చన దత్తుడు అని పేరు ఆయనకి. ఆయన్ని పిలిచి, నీ కొడుకు ఆవుల పాలు ఇసుకలో పోసేస్తున్నాడు, అందుకని నీ కుమారుణ్ణి మందలించమన్నారు. ఆ తండ్రి నిజంగా పిల్లవాడు మధ్యాహ్నం పాలు కుండలతో తీసి ఇసుకలో ఎందుకు పోస్తున్నాడో చూడడం కోసమని రహస్యంగా వచ్చి ఒక చెట్టుకి దాంట్లో కూర్చున్నాడు. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆవులు పాలిచ్చాయి. ఆ పాలు తీసి పిల్లవాడు గుడి కట్టి ఆ ఇసుకలింగానికి పూజ చేస్తున్నాడు. ఇది చూశాడు తండ్రి. మహాగ్రహం వచ్చి, నిజమే వీడి పాలు ఇలా పోసేస్తున్నాడు కింద. ఆయన అభిషేకం అనుకోలేదు, ఈయన అంతర్ముఖుడైపోయి ఉన్నాడు కొడుకు. వచ్చి ఆ పిల్లవాడిని కర్ర తీసుకుని విపరీతంగా కొట్టాడు. అంతర్ముఖుడైపోయి ఉన్నాడేమో, ఆ దెబ్బలు తగలడం కూడా ఆయనకి తెలియలేదు.
కానీ పక్కన ఉన్న కుండలో తన ప్రమేయం లేకుండా పాత్ర ముంచి పాలు తీసి అభిషేకం చేసేస్తున్నాడు. మనస్సు రమించిపోతోంది. అటువంటి స్థితిలో తండ్రి వచ్చి ఆ పాల కుండని ఎడమకాలితో తన్నాడు. కుండ పగిలిపోయింది. అరే ఏమిరా కుండ పగిలింది అని ఇలా చూశాడు. తండ్రి నిలబడున్నాడు. అపారమైన కోపం వచ్చింది కొడుక్కి. శివాభిషేకం చేస్తున్న ఆవు పాల కుండని తన్నావు అని అక్కడున్న గొడ్డలి తీసి ఏ పాదములతో తన్నావో ఆ పాదములను నీకు తీసేస్తే తప్ప ఈ అపరాధం పోదు. నువ్వు తండ్రివైనా శివాపరాధం చేశావు కనుక నువ్వు శిక్షితుడవు అని గొడ్డలి తీసి తండ్రి కాళ్ళ మీదకి తీసిరాడు. తండ్రి 2 కాళ్ళు తెగిపోయి ఆ ఇసుకలో పడి రక్తం వరదలై పారి ఏడ్చి మరణించాడు. ఆ పిల్లవాడి యొక్క భక్తికి పొంగిపోయి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై విచార శర్మ నీకు దివ్యదేహం ఇస్తున్నాను, నా కోసం ఇంత గొప్ప పని చేశావు కాబట్టి ఇవాళ నుంచి మా కుటుంబంలో నిన్ను 5వ వాడిగా తీసుకుంటున్నాను. నా కోసం ఆవు పాలతో ఇంత తాదాత్మ్యంతో అభిషేకం చేశావు కనుక ఇవాళ నుంచి నా కొడుకులకి కూడా లేని అధికారం నీకిస్తున్నాను. నేను భోజనం చేసిన తరువాత మిగిలిన పదార్థాలు నా కొడుకులు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు తినాలి. నీకు చూపించి నువ్వు తినేసిన తర్వాత నువ్వు తీసుకెళ్ళమని అనుగ్రహిస్తేనే వాడు తీసుకోవాలి. అందుకని నీకు వరం ఇస్తున్నానన్నాడు. ఇవాళకి మనం శివాలయంలో ఏమిటో తెలుసా అండి, తెలియక శివ నిర్మాల్యం అని వదిలేస్తారు. చండుడికి చూపించి తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళి ఓ ఇలా కొడుతుంటారు ఆయనకి చెవుడని. ఆయనకి చెవుడు కాదు, ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ శివాలయంలోకి వెళ్ళి ఆయన చెవుడు చెవుడు అని మీరంటే లేనిపోని పాపం మూట కట్టుకున్నట్టు. చిటికెల చండీశ్వరుడు అని పేరు ఆయనకి. ఆయన ఎప్పుడు భావ సమాధిలో ఉంటాడు. అందుకని మీరు వెళ్ళి ఇలా చిటికెయ్యాలి. వేస్తే ఆయన మహాగ్రహంతో కళ్ళు విప్పుతాడు. ఎందుకు చిటికేశావురా అని. అప్పుడు మీరు శివుడి యొక్క నిర్మాల్యం చూపించాలి. వెంటనే స్వామికి సమర్పించానండి, ప్రసాదం ఇచ్చారు, మీరు అనుగ్రహిస్తే పట్టుకెడతానని. ఆయన అదే పనిగా శివుడి దగ్గర వదిలేసినవన్నీ ఆయన తినడం. ఆయన తీసుకెళ్లరా అంటారు. ఆ చండీశ్వరుడు అనుగ్రహిస్తేనే ఫలితం వస్తుంది. అందుకని ఆయన్ని తలుచుకుని నిర్మాల్యం పక్కన పెట్టాలి. అది గభాలను వెళ్ళి ముట్టుకు తినకూడదు. చండీశ్వరుడు ఇంకా తీసుకున్నాడో తీసుకోలేదో, వీళ్ళు కంగారులో ఉన్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి. అందుకని నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. అబ్బా లడ్లు ఎంత బాగున్నాయో కానీ చంద్రుడు తినాలి అన్నా కూడా ఎంగిలి చేసేసినట్టే మనస్సుతో. అందుకన్నట్టు చూడకుండా మనస్సు ఇలా తిప్పేశారు. తలతో తిప్పేసి ఇన్ని రహస్యాలు చెప్తారండి మహానుభావుడు శంకరులు. అందుకని త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూర శకలం. పరిగెత్తుకుంటూ అమ్మ అంతఃపురంలోకి వచ్చేసారట. అమ్మ అంతఃపురంలో కూర్చొని తాంబూలం వేసుకుని ఉందమ్మ. తాంబూలం అమ్మవారు వేసుకుని ఉన్నది అంటే భోజనం చేసినట్ట భోజనం చెయ్యనట్ట, ఈ మాట మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు.